విహారి లక్ష్మి చేయి పట్టుకొని తనని ఇంట్లోకి తీసుకుని వస్తూ ఉంటే అప్పుడు వస్త గుమ్మం దగ్గరున్న వాళ్ళిద్దరికి హారతిస్తూ ఉంటుంది. అప్పుడు పద్మాక్షి ఆవేశంగా వచ్చి వసుధ చేతిలో ఉన్న హారతి ప్లేట్ని విసిరి కొడుతుంది. ఇంకా సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకుని ఈ ఇంటికి వచ్చావే అని పద్మాక్షి లక్ష్మి మీద మండిపడుతూ ఉంటుంది. వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంటూ ఉంటే తను ఎక్కడికి వెళ్ళదు అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. ఏయ్, సిగ్గు లేకుండా నువ్వు ఈ ఇంట్లోకి వస్తే మాత్రం మేము రాణిస్తామా? విహారి, నువ్వు రాణిస్తే ఏంటి, ఇప్పుడే నేను దాన్ని మెడపట్టుకొని బయటకు గెంటేస్తాను అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారి అత్తయ్య అంటూ గట్టిగా అరుస్తూ అంబిక మీద విరుచుకుపడుతూ తను ఈ ఇంట్లోనే ఉండాలి కూడా. మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. కనక మహాలక్ష్మి ఈ ఇంటి కోడలు, నా భార్యగా తనకి ఇక్కడ ఉండే హక్కు ఉంది అని చెప్పి విహారి గట్టిగా అరిచి చెప్పడంతో ఇక సహస్ర, పద్మాక్షి, యమున వీళ్ళందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరి మొత్తానికి విహారి అయితే లక్ష్మి తన భార్య అని నిజం చెప్పేశాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మరి మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.